పగిలిందేంటి? హలో నమస్తే, అందరు బాగున్నారా? ఈరోజైతే ఇంట్లో ఎవ్వరు లేరు, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు, పిల్లలేమో స్కూల్కి వెళ్ళారు. ఇది నా మీ టైం అని చెప్పాలి. నేను మంచిగా పెసరట్టు పోసుకుంటున్నాను. ఇవి వచ్చేసి నేను ఉత్త స్ప్రౌట్స్తో పిండిలాగా వేసుకున్నాను అంతే. స్ప్రౌట్స్ మిక్సీకి వేసుకున్నాను, దాంట్లో కొద్దిగా ఉప్పు వేసేసుకొని నేను దోశలాగా పోసేసుకుంటున్నాను. దాంట్లోకి క్యారెట్ ఇట్లా షెడ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా వేరే ఏమి యాడ్ చేయట్లేదు. పన్నీర్ యాడ్ చేస్తే ఇంకా బాగుండేది, నా దగ్గర పన్నీర్ లేదనమాట. కానీ దోశలు మాత్రం చాలా బాగా వస్తాయి, డౌటే లేదు దాంట్లో. టేస్ట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం ఓకేగా ఉంటుంది. నార్మల్ పెసరట్టుతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బిటరిష్గా అలా ఉంటుంది, కానీ తినేయచ్చు. చట్నీ అండ్ సాంబార్ ఏదైనా ఉంది అంటే దాంతోపాటు తినేసేయచ్చు. ఈరోజైతే నేను 2 పెసరట్లు వేసుకుంటున్నాను. అలానే పక్కన క్యూకంబర్ కూడా తెచ్చుకున్నాను అనమాట, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్స్ ఇంకా డైరెక్ట్ పెసరట్లోనే వేసుకుంటున్నాను కాబట్టి సపరేట్గా ఏం పెట్టుకోవట్లేదు. అండ్ నేను కొంచెం సాంబార్తో తింటున్నాను ఈరోజు. అయితే నా కిచెన్ ఎంత మెస్సీగా అయిపోయిందంటే, ఇది లాంగ్ వీకెండ్, లైక్ 4 డేస్ నుంచి హాలిడేస్ లానే ఉందన్నమాట. ఫ్రైడే పిల్లలు ఆఫ్ పెట్టుకున్నారు, సో మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. అండ్ మండే ఏమో మా ఆయనకి యుఎస్ హాలిడే ఉన్నిందనమాట, సో అందుకని తనకి ఆఫీస్ లేదు. సో ట్యూస్డే ఇంకా రచ్చ అయిపోయింది ఇల్లంతా. అండ్ ఆల్సో ఇంట్లో హడావిడిగా అయిపోయిందనమాట. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు, మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, సో అంతా ఇంకా హడావిడిగా నడిచింది. నాకు క్లీన్ చేసుకునేంత టైం ఎక్కడ దొరకలేదు, అంటే డీప్ క్లీనింగ్ చేసుకునేంత టైం. ఐ మీన్ టు సే, నార్మల్గా కబోర్డ్స్ అవన్నీ నీట్గా ఉంటాయి, కానీ పైన మాత్రం మెస్ అవుతూనే ఉంటుంది. ఇంటికి ఏదో రిలేటివ్స్ వచ్చి సడన్గా ఖాళీ అయిపోయినట్టు అయిపోయింది ఇల్లంతా, నిజం చెప్పాలంటే. ఇంకా నేను పెసరట్టు పోసుకున్నా కూడా నా మనసు అంతా అక్కడే ఉంది. సరే ఇది బేసిక్ క్లీనింగ్ చేద్దాము, కౌంటర్ టాప్ అని చెప్పేసి అది క్లీన్ చేసుకొని ఇది పెట్టుకున్నానా. అండ్ ఇక్కడ చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి అన్ని పండు ఏమో అక్కడ పెయింట్స్ తీసి పెట్టింది, నేనేమో షూస్ పెట్టాను వర్కౌట్ చేసుకొని. అండ్ డంబుల్స్ తీసి పెట్టలేదు. అండ్ కాస్కో షాపింగ్ చేశాను, అవి కొన్ని అట్లే ఉన్నాయి. అంటే నిన్న ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి లేట్ అయిందిలేండి, దానికోసమని అవి అక్కడే ఉన్నాయన్నమాట కొన్ని థింగ్స్. అవన్నీ ఎత్తిపెట్టాలి. ఫస్ట్ అయితే నేను ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి ఆ తర్వాత ఒక 40 మినిట్స్ వాకింగ్ చేశానండి. వాకింగ్ ఫస్టా వర్క్స్ ఫస్టా అంటే నాకు 2 ప్రయారిటీనే ఉంటాయి. బట్ వాకింగ్ ఇప్పుడు చేయలేదు అంటే నాకు తర్వాత కష్టం, డెఫినెట్లీ నేను పోస్ట్ పోన్ చేస్తాను. నాకు మూడ్ వచ్చినప్పుడు నేను చేసేస్తూ ఉంటాను కాబట్టి ఫస్ట్ వాకింగ్ ఫినిష్ చేసి ఆ తర్వాత రోబో వాక్యూమ్ క్లీనర్ని మన బంటి గారిని నేను క్లీన్ చేస్తున్నాను. వాడిని క్లీన్ చేస్తానంటే నాకు సగం పని ఫ్రీగా అయిపోతుంది, ఎందుకంటే క్లీనింగ్ ఒకటే పెద్ద పని ఉంటుంది దీంతో నాకు. అండ్ కింద ఏమన్నా థింగ్స్ ఉన్నాయంటే అవన్నీ తీసేసాను అనుకోండి, నీట్గా వాడంతటా వాడి పని హ్యాపీగా ప్రశాంతంగా చేసుకుంటాడు. కొంచెం వాటర్ పోసి ఆ మాప్ అరేంజ్ చేసామే అనుకోండి, అయిపోయింది. వాడు ఇల్లంతా క్లీన్ చేస్తాడు. ఇంకా నేను ఇంటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. బట్ దీనికి పెద్ద పని ఏంటి అంటే ఎవ్రీ 2 to 3 టైమ్స్ వర్క్ చేసిన తర్వాత నేను ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. దాని లోపల మెస్ అంతా కలెక్ట్ అయి ఉంటుంది కదా, అదంతా డస్ట్ అంతా తీసి ఒక కవర్లో వేసి పడేసి నీట్గా తుడిచేసి పెడతాను. సో దట్ మన బంటిగాడు కూడా నీట్గా ఫ్రెష్ అయిపోతాడు అనమాట. అలా వైప్స్తో స్నానం చేసి రెడీగా ఉంటాడు. చూసారా, ఇది క్లీన్ చేసినప్పుడు అంత ఉంటుంది ఆ మాప్, లైక్ ఇల్లు తుడిచినప్పుడు అంత డస్ట్ వస్తుంది. ఇలాంటివి నా దగ్గర 4 to 5 ఉన్నాయన్నమాట. ఎవ్రీ టైం మార్చి తర్వాత వాటిని వాషింగ్కి వేసేస్తాను. బంటిగా రెడీ అయిపోయాడు. కొత్త టోనర్ తెచ్చుకున్నాను, ఆల్రెడీ ఒకటి తెచ్చుకున్నాను, కానీ అది ఆల్రెడీ ఇది వరకు యూజ్ చేసేదాన్ని కదా, రైస్ టోనరు, అదైతే అయిపోయింది. అది నాకు చాలా నచ్చింది. ఇంకొకటి అయితే డెఫినెట్లీ పర్చేస్ చేస్తాను. బిఫోర్ దట్ ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి గ్లో రెసిపీ నుంచి తెచ్చుకున్నాను. దీని స్మెల్ అయితే భయంకరంగా ఉందండి అస్సలు. అదొక పచ్చి వాసన వస్తుంది, నాకు చెప్తుంటేనే ఏడుపు ఫీలింగ్ వస్తుంది. అలా ఉంటుంది, కానీ స్కిన్కి మాత్రం బాగుంది. ఐ డోంట్ నో, నేను నెక్స్ట్ టైం పర్చేస్ చేస్తానో లేదో. పచ్చి వాసన వస్తుంది అసలు. అలాగే ఏదైనా వెజ్జెస్ అట్లా పచ్చిగా ఉంటే చేదు పచ్చి వాసన ఉంటుంది చూడండి, అలా వస్తుంది. ఏమేం చేయాల్సి వస్తుందో అసలు. సో యా, అండ్ వామో ఇప్పుడే వేస్తున్నాను, ఇంత పగిలిందేంటి? వెయిట్, మామిడికాయలు తిన్నాను, ఇది పగిలింది. వారినాయను
మా ఊర్లో ఇండియన్ స్టోర్‌లో మామిడి పళ్ళు వచ్చాయన్నమాట. అవి కూడా బంగినపల్లి మామిడి పళ్ళు నా మోస్ట్ ఫేవరెట్ అన్నిటికంటే. సో, వచ్చాయి. ఆ బాక్స్ తీసుకొనొచ్చారు. అవి తిన్న తర్వాత నాకు మొత్తం పెదవులంతా పగిలాయి. ఇలా మొత్తం ఒక వేడి గుల్లలు లేస్తాయి చూడండి, అలా లేచాయి. ఆ దెబ్బకి పుండులాగా అయింది. నేనిప్పుడు టోనర్ పట్టించుకుంటుంటే అది పగిలినట్టుంది. అందుకే సడెన్‌గా రక్తం రావడం స్టార్ట్ అయింది. లైక్ ఎలా అంటే ఇలా రక్తం కారిపోతుంది. సడెన్‌గా చూసి భయపడ్డా ఏమైంది అని చెప్పి. బట్ యాహ్! అది గుల్లలేలెండి. నొప్పైతే ఏం లేదు. నార్మల్‌గానే అలా బ్లడ్ ఒస్తోంది. స్క్వీజ్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తుందనమాట. నేను ఉన్నదంతా తీసేయడానికి స్క్వీజ్ చేస్తున్నాను అంతే. తర్వాత కాసేపటికి నార్మల్ అయిపోయింది. ఏం ప్రాబ్లమ్ లేదు. అది క్లీన్ చేసుకొని నీట్‌గా లిప్ బామ్ పట్టించుకుంటే అలా ఉంది. ప్రాబ్లమ్ ఏం లేదు. లిప్ బామ్ పట్టించుకున్నాను. ఇప్పుడు బాగుంది. తగ్గింది. ఇది కొంచెం బుడపలాగా లేచినట్టుంది. అది పాప్ అయింది అనుకోకుండా. ఇది అప్లై చేసుకుంటుంటే కరెక్ట్ ఇది అప్లై చేసుకుంటున్నప్పుడే అయింది. అయితే నిన్న కాస్కోకి వెళ్ళొచ్చాము. కాస్కోలో ఈ పెద్ద సైజ్ పెద్ద ప్యాక్ ఆఫ్ క్యూకంబర్ తెచ్చుకున్నాము. అండ్ ఈ పెద్ద పైనాపిల్ తెచ్చుకున్నాము. అండ్ ఈ బనానాస్. నాకు బనానాస్ ఫ్రూట్స్లో నచ్చని ఏకైక ఫ్రూట్ అంటే బనానానే. దీనికి ఒక చిన్న హిస్టరీ ఉందన్నమాట. ఏంటంటే మా డాడీ ఇట్లా పూజారు కదా, పురోహితం చేస్తారు కదా, ఎప్పుడు పూజలు చేయించినా కానీ ఇంట్లో ఎప్పుడు అవే కనిపించేవి. అంటే ఎక్కువగా అవే కనిపించేవి అనమాట. అవి చూసి 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 లైక్ చిన్నప్పటి నుంచే నాకు దాని స్మెల్ అంటే కూడా పడేది కాదు. అండ్ నేను దాన్ని తిని కూడా కొన్ని ఇయర్స్ అయిపోయి ఉంటుంది, బనానా తిని కూడా. ఎప్పుడైనా ఇంకా మా ఆయన పూజ చేసినప్పుడు పంచామృతంలో అట్లా వేస్తే దాన్ని అవాయిడ్ చేసి తీసుకుంటాను. కానీ పంచామృతం ఐ ఐ హేట్ బనానా. నాకు ఆ స్మెల్ కూడా నచ్చదు హానెస్ట్లీ. బనానా లవర్స్ నన్ను తిట్టుకోకండి. బట్ యా నాకు అది మేబీ చిన్నప్పటి నుంచి చూసో ఆర్ మా డాడీ తెచ్చినప్పుడు నేను అసలు ముట్టుకునేదాన్ని కూడా కాదు బనానాని. అంత దూరం పెట్టేస్తుంది. కానీ మా ఇంట్లో ముగ్గురికి చాలా ఇష్టం. అది ట్విస్ట్. ఓకే, మా ఆయన వచ్చేలోపే నేను ఏదైనా కర్రీ చేద్దాం అనుకున్నాను. ఈరోజు రైస్ ఆల్రెడీ ఉంది, అందుకే దానికోసం పాలకూరతో ఒక రెసిపీ చేద్దాం అనుకున్నా. టీ పెట్టిస్తావా? హస్బెండ్ ఈస్ హియర్. నేను అలా పాలకూరను బయట పెట్టగానే మా ఆయన ఆఫీస్ నుంచి కూడా వచ్చేసారు. లైక్ మీటింగ్ ఉన్నింది, దాని గురించి అటెండ్ అవుతూ ఉన్నారనమాట. సో ఈ పాలకూర కోసం అయితే నేనేం చేశానంటే శనగపప్పు ఉంటుంది కదా, శనగబాళ్ళు ఒక 1 అవర్ సేపు నానబెట్టాను నేను వాటర్లో. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని అందులోకి ఇంగు వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, తిరువాత వేసుకోవాలి. కొంచెం శనగపప్పు ఉంటుంది కదా అది కూడా. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ క్లిప్పు నేను పొరపాటున కట్ చేశాను, అంటే షూట్ చేయడం మిస్టేక్ చేశాను అనమాట. మీన్వైల్ ఈ కర్రీ రెడీ అయ్యేలోపు మా ఆయన నా కోసం టీ కూడా చేయించారు. అది తాగుతున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అవుతాయి కదా, మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు, జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి నానబెట్టుకున్న శనగపప్పు అండ్ పసుపు వేసుకోవాలి. మీన్వైల్ పాలకూరను కడిగేసుకొని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక శనగబాళ్ళు ఒక 5 to 6 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పాలకూరను కూడా వేసుకోవాలి. పాలకూర కూడా వేసుకొని కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు పాలకూర మొత్తం మగ్గిన తర్వాత మనకి అంత రవ్వ అవుతుంది కర్రీ. సో దీంట్లోకి నేను ఉప్పు అయితే లాస్ట్లో వేద్దాం అనుకున్నాను. అండ్ ఇదంతా కలిపేసి మూత పెట్టి ఇంకా ఎంతసేపు మగ్గించాలి అంటే అది పచ్చి వాసన అయిపోయి కొంచెం సన్నగా అయిపోతుంది కదా పాలకూర, అంతవరకు. అండ్ మీన్వైల్ మీరు శనగబాళ్ళు ఉడికాయా లేదా, మెత్తగా అయ్యాయా లేదా అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. దీంట్లోకి మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ ఉప్పు యాడ్ చేశారంటే ఇంకా త్వరగా మగ్గిపోతుంది కూడా. పాలకూరని కడుగుతాము అండ్ అందులో ఉండే వాటరే మనకు సరిపోతుంది. జస్ట్ అలా మూత పెట్టాము అంటే ఆవిరికి అది మగ్గిపోతుంది మొత్తము. అండ్ శనగబాళ్ళు కూడా మంచిగా ఉడికిపోతాయి. లేదు నేను ఇంకా చేసుకుంటాను, నేను వాటర్ యాడ్ చేసుకుంటాను, గ్రేవీ లాగా చేసుకుంటాను అన్నా కూడా మీరు చేసుకోవచ్చు.
ఆ కర్రీ అయితే అంతే అండి. అది పొడి కూర అని కూడా అనొచ్చనమాట. పాలకూర, పొడి కూర, శనగపప్పు కూర ఏదో ఒకటి ఏదైనా అనండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఎస్పెషల్లీ చపాతీస్‌లోకి చాలా బావుంది. అండ్ పిల్లలేమో అది తినరు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం గోంగూర పచ్చడుంది. అభి ఇంటికి రాగానే వాళ్ళ నాన్న గోంగూర పచ్చడి కలిపి పెడుతున్నాడు. అభికి గోంగూర పచ్చడి అంటే ఇంకా ఏమీ కావాల్సిన అవసరం ఉండదనమాట. అంత ఇష్టంగా తింటాడు గోంగూర పచ్చడిని. వాడికి అది పెట్టించాము. నేను మా ఆయన ఏమో ఈరోజు ఆ కర్రీ తిందాము అనుకున్నామన్నమాట. స్కూల్లో ఏం చేసావు అబ్బి ఈరోజు? Today we did math and we learned about decimals. డెసిమల్స్ నేర్చుకున్నారా? అయితే ఇది కర్రీ అయితే చేసుకున్నాం, కానీ ఏమైందంటే పాపని స్కూల్ నుంచి ఇంటికి పిలుచుకొచ్చే టైం అయింది. మా ఆయన ఇంకా స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళి రావడానికి 40 మినిట్స్ పడుతుంది. అంతలోపల ఇది చల్లగా అయిపోతే టేస్ట్ బాగుండదు అని చెప్పేసి ఇది బాక్స్కి ప్యాక్ చేస్తున్నాను. సమ్టైమ్స్ ఎంతో ఇష్టంగా ఇద్దరం కలిసి కూర్చొని తిందాము అని అనుకున్నప్పుడు అలా కుదరదు. అలాంటప్పుడు ఇలా ఇంకా వేడిగా మా ఆయనేమో నేను ఇంటికి వచ్చి తింటాను, నువ్వు తినేసేయ్ అన్నారు. నాకు అలా తినబుద్ధి కాలేదు. అందుకే నీకు ప్యాక్ చేస్తాను, ఎలాగో అక్కడ వెయిటింగ్ టైం ఉంటుంది, కొంచెం పిక్ చేసుకోవడంలో అక్కడ క్యూ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో తినేసేయి, నేను ఇక్కడ తినేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత మేము వాల్మార్ట్‌కి కొన్ని సరుకులు తీసుకోవాల్సి ఉందనమాట. అయితే అక్కడ నేను సీతాఫలం చూశాను. లైక్ $5.47 ఉందనమాట. దీన్ని ఎట్టమోయేనో ఏదో అంటారంటండి. దాని పైన రాశారు. బట్ దాంట్లో ఎక్కువ గుజ్జు ఉండదు, విత్తనాలే ఎక్కువ ఉంటాయి. ఐయామ్ ప్రెటీ షూర్. ఆ తర్వాత కొన్ని తెల్లవాయలు ఎప్పుడు తెచ్చుకుంటాం కానీ దాన్ని ఎక్కువ వాడము, అవి అలానే వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. బట్ ఎప్పుడైనా పప్పులోకి అలా వేస్తూ ఉంటాను నేను కానీ మా ఆయన కానీ. సో అందుకోసమని అలా ఏది లేదు ఇంట్లో లేదు అనకుండా అలా పెట్టుంటాం అంతే, కానీ దాన్ని చాలా తక్కువ వాడతాం మేము, తెల్లవాయ, అల్లం ఇలాంటివి. అయితే మన ఇండియన్ వంకాయలు ఉన్నాయి, సొరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, నిగనిగలాడుతున్నాయి. అండ్ మాకు ఇక్కడ మేము వాల్మార్ట్లో ఉన్నామనే మాటే కానీ అసలు దొరకని ఇండియన్ వస్తువు లేదంటే మీరు నమ్ముతారా? లైక్ అంతమంది ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ, అన్ని సరుకులు పెట్టారు, అన్ని పప్పులు, ఉప్పులు, కర్రీస్, రెడీమేడ్ కర్రీస్ అన్నీ పెట్టారు. ఈవెన్ సమోసాస్ కూడా పెట్టారు. లైక్ ఫ్రెష్ సమోసాస్ అమ్ముతున్నారు వాల్మార్ట్లో. అవేం పప్పు నాన్న? ఇవి దేంట్లోకి వేస్తావు? పులగంలోకి వేస్తావా? మా ఆయన ఇలాంటి పొట్టు పప్పు తీసుకొని మనం పులగంలోకి వేయాల్సింది అంట. అవి ఏం పప్పు కూడా సరిగా చూడడంలా, అది పెసరపప్పు, ఉద్దిపప్పు అది చూడడంలా. ఒక్కోసారి బ్రెయిన్ అలా పనిచేస్తూ ఉంటుంది, ఆ పప్పు చూసి ఆ పప్పు అన్నిట్లోకి వేసేయచ్చు అన్నట్టు. మీకు ఇంకో సెక్షన్ చూపిస్తాను చూడండి, ఫ్రోజన్ ఇండియన్ ఫుడ్స్ అంట. ఇక్కడ లైక్ ఇండియన్ అల్ఫాన్సో మ్యాంగో ఐస్ క్రీమ్ దగ్గర నుంచి శ్రీఖండ్, ఆలు పరాటా, పన్నీర్ పరాటా, ఇంకా చాలా ఉన్నాయి. సమోసాలు బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి. రస్మలై డబ్బాలు ఉంటాయి. రస్మలై అయితే ఇంకా ఈజీగా దొరికిపోతాయి, దాంట్లో ఫ్లేవర్స్ కూడా దొరికిపోతాయి. ఒకటి కాదు, యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టు ప్రతిదీ ఉంటుందండి వాల్మార్ట్లో. అయితే ఇక్కడికి వచ్చే ఇండియన్ స్టోర్కి పెద్దగా వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. ఇండియన్ వెజ్జెస్ అన్నీ కూడా ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి. అయితే ఏం తీసుకొచ్చానో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే కెలాగ్స్ తీసుకొచ్చాను పిల్లల కోసము, అంటే రోజు తినిపించాను. ఎప్పుడైనా పొద్దున్నే లేట్ అయిందనుకోండి, ఎస్పెషల్లీ అభికి మేము లేయడం లేట్ అయింది అంటే వాడు ఇవి తింటాడు, బాక్స్కి వేరే ఏదైనా పెట్టిస్తాము. ఆ తర్వాత వాడి కోసం కొన్ని షార్ట్స్, కొన్ని వేఫర్స్, టొమాటోస్, ఆలు పరాటా అండ్ ఒక పన్నీర్ పరాటా అండ్ పచ్చి కొబ్బరి అండ్ పన్నీర్ తెచ్చుకున్నాను నేను నా కోసమని. అండ్ గ్రీక్ యోగర్ట్ అడిగింది పండు, అందుకని అది తీసుకొని వచ్చాను. స్కూల్కి పెట్టుకొని పోతుందంట అదైతే, అందుకని అడిగింది. అండ్ ఇక్కడ చూడగానే నాకు అవి మార్క్స్ కనిపించింది, అక్కడే పెట్టాడు. మార్క్స్ తగ్గాయి కొంచెం, 12/15 వచ్చాయి. ఇట్స్ ఫైన్, వాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ మిస్టేక్ ఏదో తెలుసుకుంటున్నాడు, సో దట్స్ ఫైన్. ఇంకా ఇప్పుడు ఇంటికి తెచ్చాను కదా, అవన్నీ సర్దకపోతే మళ్ళీ మనకి నిద్ర రాదు, ఎస్పెషల్లీ ఆ ఫ్రోజన్ ఫుడ్స్. నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకోవాలి, చెప్పాను కదా ఎక్కడొక్కడ మెస్సీగా అయిపోయాయి. ఈ 1 వీక్ లైక్ ఎలా గడిచిందో కూడా మాకే అర్థం కాలేదు. హడావిడిగా ఉన్నిందనమాట. లైక్ మా ఓన్ ఫ్యామిలీ మెంబరు ఇండియా నుంచి యూఎస్ వెళ్ళిపోతుంటే ఇంట్లో మనకి ఎలా ఉంటుంది హడావిడిగా, అలా అయిపోయింది. ఏమేమి చేస్తున్నామో కూడా అర్థం కాలేదు. సో ఇంకా ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి అని అనిపించింది నాకు ఒకసారి. అండ్ హాలిడేస్ కూడా వస్తున్నాయి కదా పిల్లలకి, నెక్స్ట్ మంత్ ఉంటాయి హాలిడేస్ మాకైతే, మీకు ఆల్రెడీ ఇండియాలో స్టార్ట్ అయి ఉంటాయి. సో ఈలోపు ఇల్లంతా కొంచెం ఫ్రెష్గా చేసి పెడితే కొంచెం మళ్ళీ మనకు రిఫ్రెషింగ్గా ఉంటుంది వాడుకోవడానికి అని చెప్పేసి, ఒకసారి ప్యాంట్రీ ఆర్గనైజ్ చేయాలి, ఒకసారి ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేయాలి. ఇలా చేయాల్సిన పనులు అయితే చాలా చాలా ఉన్నాయి.
మీన్ వైల్ మేము పైనాపిల్ తెచ్చుకున్నాం కదా కాస్కో నుంచి, దాన్ని కట్ చేస్తున్నాము రేపటి కోసం. పిల్లలకి ఇలా కట్ చేసి పెట్టామంటే నెక్స్ట్ డే బాక్స్లో పెట్టిస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు, రోజుకొక ఫ్రూట్ తింటూ ఉంటారు. సో ఈ రేపటికైతే ఇంకా టెన్షన్ లేకుండా పైనాపిల్ పెట్టిస్తే సరిపోతుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. ఎండలు ఎక్కువ ఉన్నాయి, డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. బాయ్.